చిన్నపిల్లలు తినే ఐస్ క్రీమ్లో విస్కీ మిక్సింగ్. కూల్గా ఉంటుందని ఐస్ క్రీమ్ తింటే కిక్ ఎక్కువై తన్నుకు జావాల్సిన పరిస్థితి. హైదరాబాద్లో డిఫరెంట్ థీమ్తో దుమ్మురేపాడు ఐస్ క్రీమ్ పార్లర్ యజమాని. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో విస్కీ ఐస్ క్రీమ్ అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. 1 కేజీ ఐస్ క్రీమ్లో 60 ml బ్రాండెడ్ విస్కీని కలిపి 23 ఐస్ క్రీమ్స్ తయారు చేసినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వాటిని సీజ్ చేశారు. దయాకర్ రెడ్డి, శోభన్ని అరెస్ట్ చేశారు. ఎవరైనా ఇలాంటి వేషాలు వేస్తే తాట తీస్తామంటున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్తో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైట్, మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. హైదరాబాద్లో ఐస్ క్రీమ్ పార్లర్స్ ఐస్ క్రీమ్లో విస్కీ మిక్స్ చేసి అమ్ముతూ ఉండగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి భారీగా ఆ విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్స్లను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ప్రదీప్ రావు ఉన్నారు. ఒకసారి ఈ ఐస్ క్రీమ్లో విస్కీ ఎలా మిక్స్ చేస్తున్నారనే దానిపైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా మిక్స్ చేస్తున్నారు, ఎక్కడ అమ్ముతున్నారు సార్ వీళ్ళు? విస్కీతోని తయారు చేసే ఐస్ క్రీమ్ అమ్ముతున్నారనే విషయాన్ని ఫేస్బుక్ ద్వారా మేము తెలుసుకొని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లో బ్యాగల్ బ్రిగేడ్ ఫుడ్స్ అనే ఒక ప్రైవేట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దాంట్లో సర్ప్రైజ్ చేసినప్పుడు నిన్న దాదాపు 11.5 kgs చాక్లెట్ విస్కీ బ్లెండెడ్ విత్ 100 peppers విస్కీతోని దొరికింది. దాన్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తున్నారని అడిగినప్పుడు దెర్ ఇస్ ఏ పార్టీ ఆర్డర్. ఆ పార్టీ ఆర్డర్ ప్రకారం మేము తయారు చేసాం. అండ్ అలా ప్రిపేర్ చేయడానికి ఎటువంటి అనుమతులు లేవు. సో వీ టేకెన్ అంటే సీరియస్ యాక్షన్ అగైన్స్ దట్ యూనిట్ అండ్ వీ బుక్డ్ ఏ కేస్. మొత్తం ఎన్ని బాటిల్స్ మిక్స్ చేశారు? గత ఎన్ని రోజుల నుంచి ఇలా తయారు చేస్తున్నారు సార్ వాళ్ళు? నిన్నటి ప్రిపరేషన్లో ఒక ఫుల్ బాటిల్ 100 peppers విస్కీతోని వాళ్ళు 11.5 kgs ఐస్ క్రీమ్ తయారు చేశారు. దాదాపు కొన్ని నెలల నుంచి చేస్తున్నట్టయితే మాకు అయితే అనిపించింది. అంటే హైదరాబాద్లో ఇంకా చాలా ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయి. ఇలానే విక్సీ కానీ మద్యంకి సంబంధించి వేరే ఫ్లేవర్స్ అందించడానికి చేస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది సార్? ఈ విధంగా ఐస్ క్రీమ్లో విస్కీ కలిపినట్టు ఎక్కడైనా కంప్లైంట్ వస్తే డెఫినెట్గా ఎక్సైజ్ చట్టం ప్రకారం మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అది ప్రాథమికంగా ఇట్స్ ఏ వయలేషన్. మేము నేరంగా పరిగణిస్తున్నాం కాబట్టి వీ వోంట్ అలో. ఏ పబ్ దగ్గరైనా లేకపోతే ఎనీ హోటల్ కానీ అనుమానం ఉంది, ఆ పబ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, పబ్ లోపల కావచ్చు, డ్రగ్స్ ఎక్కడ విక్రయించినా లేకపోతే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారనే సమాచారం అందినా అనుమానంతో లేకపోతే పక్కా సమాచారం ఉన్నప్పుడు డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాం. మా చెకింగ్స్ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. దాడులు అనేది ప్రత్యేకంగా అనకు మా రెగ్యులర్ అబ్జర్వేషన్ మాత్రం ప్రతి పబ్ మీద, ప్రతి స్టార్ రిఫ్లెక్టెడ్ ప్లేసెస్ అన్నిటిలో ఉంటుంది. ఈ కేసులో ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్? ఐస్ క్రీమ్ పార్లర్ ప్రస్తుతము అరికో కేఫే రిలేటెడ్ యూనిట్లో మాత్రం చెఫ్ దయాకర్ రెడ్డిని, అతనికి అసిస్టెన్స్ చేసే పర్సన్ శోభని ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఏం సెక్షన్ల కింద కేసులు? ఎక్సైజ్ చట్టం మాకు దానికి స్పెసిఫిక్ చట్టము సెక్షన్ ఉంటుంది, దాని ప్రకారం చేసేసాం. ఐస్ క్రీమ్లో ఇలా విస్కీ కలిపి సర్వ్ చేయడం నేరము ఖచ్చితంగా. ఎందుకంటే చిన్నపిల్లలు, మహిళలు అందరూ తింటుంటారు ఐస్ క్రీమ్. అలాంటి ఐస్ క్రీమ్లో మద్యం కలిపి తయారు చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి ఆ పార్లర్పై కేసు నమోదు చేసి ఆ పార్లర్లో ఉన్నటువంటి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా ఐస్ క్రీమ్ పార్లర్లో ఇలా మద్యం కలిపి ఐస్ క్రీమ్లు తయారు చేసే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దృష్టికి తీసుకురావాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.